తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం టీడీపీలో టికెట్ పంచాయతీ ముదిరింది. చంద్రబాబు బుజ్జగించినా అవేవీ ఫలించలేదు. ముల్లపూడి బాపిరాజు వర్గీయులు చంద్రబాబు కాన్వాయ్ను అడ్డుకున్నారు. మద్దిపాటి వెంకటరాజుకు టికెట్ ఇవ్వొద్దంటూ నినాదాలు చేశారు. దీంతో ఆందోళనకు దిగిన కార్యకర్తలపై విరుచుకుపడ్డ చంద్రబాబు నా కాన్వాయ్కే అడ్డుపడతారంటూ ఆగ్రహంతో ఇష్టం వచ్చినట్లుగా తిట్టారు చంద్రబాబు. దీంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు టీడీపీ కార్యకర్తలు. గోపాలపురం తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలిన పరిస్థితి. ముల్లపూడి బాపిరాజు వర్గీయులు చంద్రబాబు కాన్వాయ్ను అడ్డుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చూడవచ్చు ఈ రోజుకి సంబంధించి కూడా చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తెలంగాణ కూడా పర్యటిస్తున్నారు. అలాంటిది నేతల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఒక్కసారిగా తెలియజేస్తుందని చెప్పొచ్చు. నేతల ద్వారా రగులుతున్నాయని చెప్పొచ్చు. టీడీపీకి సంబంధించినటువంటి ఎక్కువ ప్రార్థిస్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వర్గాలకు సంబంధించినటువంటి ఇరుపై రెండు వర్గాలు కూడా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా గతంలో చూస్తే ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం సంబంధించినటువంటి నియోజకవర్గంలో కూడా ముల్లపూడి బాపిరాజు వర్గానికి వరకు మద్దిపాటి వెంకటరాజు ఎవరైతే మన ఇద్దరు వర్గాలు కూడా పక్కన పెట్టేది కనబడింది. మద్దిపాటి వెంకటరాజు కూడా గత 16లో కూడా అతను నియోజకవర్గ విద్యార్థిగా ప్రకటించేద్దాం కానీ 2 ఎకరాలతో కూడా పూర్తిగా చంద్రబాబు అయితే అభ్యర్థిగా మద్దిపాటి వెంకటరాజు ప్రకటించడం కూడా ముల్లపూడి బాపిరాజు వరకు గత 16 నెలలుగా కూడా ఉద్యోగిస్తామని చెప్పొచ్చు. కళాశాల అభ్యర్థులు వెంటనే మార్చాలంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా నడిపి తెలుస్తున్నారు. అదే రోజుగా గతంలో 300 కార్లతో కూడా ఇల్లు మంగళగిరి కార్యాలయం వ్యక్తం చేశారని చంద్రబాబు నుంచేటువంటి సంబంధాలు. అలాగే ఈ రోజుకి సంబంధించిన ప్రజలు చంద్రబాబు కూడా వసతితో చంద్రబాబు కూడా నియోజకవర్గం రాకుండా కూడా చంద్రబాబు కావాలని కూడా అడ్డుకుని ఇక్కడ అభ్యర్థి మద్దిపాటి మాకొద్దు ఎవరైనా ఉద్యోగ నినాదాలు చేశారు. అక్కడికి చంద్రబాబు కావాలని అడ్డుకోవడంతో కొంత అక్కడ ఉద్యోగ పరిస్థితి నెలకొంది. పోలీసులు కానీ వరకు అక్కడ స్పెషల్ ఫోర్స్ సంబంధించినటువంటి వారు కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు ప్రయత్నం చేశారు. అదే కానీ చంద్రబాబు సంబంధించినటువంటి కారణాలు ఎక్కువ చాలాసేపు బయట కూడా చంద్రబాబు కోపం పెట్టుకున్నారు. అక్కడ కార్యకర్తలు కానీ వాళ్ళు ఉన్నటువంటి నేతలు కూడా నేను ప్రకటించినటువంటి అభ్యర్థులు
ప్రత్యేక మద్దతు మద్దతు తెలపాలి, లేదంటే మంచిగా ఉన్న రైతులు కొత్తగా చేతులు ఒకటి వాళ్ళకి రైతులు చేస్తూ ప్రమోదించుకునే వాళ్ళు విశ్వాసం చేసుకోవడం అంటే అలాగే అప్పుడున్నటువంటి నేతలు కూడా చుట్టూ పోలీసులు కూడా చాలా చేయడంతో కూడా వెళ్ళిపోతున్న సమయంలో కూడా ఎవరైతే తమకు కేటాయించినట్టు తాను చెప్పినటువంటి అభ్యర్థుల్ని బరిలో చెప్పడంతో అవసరమైతే తాము రెబల్ అభ్యర్థులుగా బరిలో దిద్దడానికి వారు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అక్కడికి ఒక ఎవరైతే అభ్యర్థిగా పోటీ చేస్తారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి టాలెంట్ వంతు చేస్తూ వారు జయవనిత జయదేవనిత అంటే నివాదాలు చేస్తూ వెళ్ళడంతో అటువంటి చంద్రబాబు కూడా పూర్తిగా అక్కడున్నటువంటి నేతగా ఒకసారి ఆచరించడం కూడా కనబడుతుంది. రైట్, వారిపై తిట్ల దండకాన్ని అందుకున్న దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. తీవ్ర ఫ్రస్ట్రేషన్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా కార్యకర్తల నుంచి ఇట్లాంటి నిరసన సెగనే ఎదుర్కోవటం రీసెంట్ డేస్ లో మనం కంటిన్యూస్ గా చూస్తూ ఉన్న దృశ్యాలు. ఏమంటారు రాజు? ఆలోచన చేయవచ్చు. ప్రత్యేకంగా ఉదయం నుంచి కూడా చంద్రబాబు బస్ చేస్తున్నటువంటి ఏదైతే ఒక ప్రారంభం బస్ చేస్తున్న నలభై ప్రారంభం కూడా కొద్దిగా ఉదయం నుంచి నిరసన ఉంటుంది. అదేవిధంగా పోలవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీటు జనసేన అభ్యర్థి ఎవరైతే బాలరాజు చిన్న బాలరాజు కేటాయించారో రెడ్డి ఆఖరి మార్చాలి వెంటనే భగవంత్ వారికి కేటాయించాలని చెప్పి పొద్దున వరకు పోలవరం సంబంధించినటువంటి ఒక వర్గం కూడా పుట్టుకలో చంద్రబాబు ఉన్నటువంటి భక్తిస్తున్న ప్రాంతంలో నిరసన తెలిపారు ప్రధాన పడుతుంది. అదే రీతిలో మరీ వెంటనే ఇక్కడ భోగాపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి వర్గపూర్ కూడా ఒక్కసారిగా తెలియజేసుకోవాలా చంద్రబాబు సంబంధిస్తే ఎక్కడ చూస్తే అడుగుడుగునా కూడా చూస్తున్న కేంద్రం నుంచి సపోర్ట్ బాగోగా ఉన్నటువంటి అన్ని జిల్లాలు బయటపడుతుందో ఇక్కడ గోదావరి జిల్లాలో అసలు పార్టీ పరిస్థితి ఏంటని చెప్పని అదేవిధంగా అలా తాళం చేసి కష్టపడబడింది. అదే చూస్తే ప్రధాన టీడీపీ కానీ ఇది జనసేన కానీ బీజేపీ సంబంధించినటువంటి కూటమి అభ్యర్థులు ఎవరైతున్నారో సీట్లను కేటాయింపు చేసిన ముస్లిం ఇతర సవాళ్ళు లేదని చెప్పాలి. గోదావరి జిల్లాలో ప్రధానంగా ఇద్దరు సంబంధించి క్షేత్రాలను సహకరించుకోవాలి. ఉన్నటువంటి పార్టీలను టీడీపీలో సహకరించడానికి వచ్చే కలవరండి సీట్లు కేటాయించిన విషయంలో రెబల్ అభ్యర్థులు బెరవని అవసరమైతే టీడీపీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ఓడిస్తామని చెప్పి సవాలు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే చంద్రబాబు కేటాయించిన సీట్లు డబ్బు ఉన్నటువంటి నేతలను ప్రకటించడం పట్ల ఊరు కూడా ఆగ్రహ వ్యక్తి కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. Vamos!